ఇన్ఫ్లుయెన్సర్ సంపాదన ఏడాదికి 41 కోట్ల. ఇంకా అవసరం అంటారా కష్టపడిపోయి ఇంజనీరింగ్ లో మెడిసిన్ లో ఐఐటీలు చదవడం? అయ్యో, ఈ మాట నేను అనట్లేదు, స్వయంగా ఒక ఐఐటియన్ ఆవేదన ఇది. అపూర్వ ముఖేజా తెలుసు కదా, రెబల్ కిడ్ అంటూ ఉంటారే, సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఆమె బ్లాగ్స్, ఆమె రీల్స్, ఆమె బోల్డ్ కాంటెంట్, ఆమె గ్లామర్, అన్నిటికీ మించి ఆమె అన్ఫిల్టర్డ్ మాటలకి పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆమె సంపాదన గురించి ఆన్లైన్ లో పెద్ద చర్చ నడుస్తోంది. ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ తన ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని ఒక పోస్ట్ రూపంలో రాసుకొచ్చాడు. ఏళ్ల తరబడి త్యాగాలు, రోజుకి 14 నుంచి 16 గంటలు కష్టపడి చదివి, అన్ని సరదాలు, సంతోషాలు, షికార్లు, సినిమాలకి దూరంగా ఉండి కష్టపడి చదివిన నేను ఒక అన్నోన్ పర్సన్ గా మిగిలిపోయాను. నా గురించి ఎంతమందికి తెలుసు? మహా అయితే నా సర్కిల్ ఒక 100 మందికి తెలుసు. కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ చేసి, డాన్సులు చేసి, నోటికొచ్చిందల్లా మాట్లాడితే ఆమె సంపాదన ఏడాదికి 41 కోట్ల. అసలు సొసైటీలో డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అనేది ఇంత మారిపోయిందేంటి అంటూ తన ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని ఆ పోస్ట్ లో రాసుకొచ్చాడు. ఇది నిజమే అంటూ కొంతమంది అతని వ్యాఖ్యలు సమర్థిస్తుంటే, మరికొంతమంది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కెరియర్ ని అంత తేలిగ్గా ఎలా తీసిపడేస్తారు? దేశంలో కొన్ని లక్షల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అందరూ ఇలా కోట్లనేం సంపాదించట్లేదు కదా. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలంటే అదంతా ఆషామాషి విషయమే కాదు అంటున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళు వినూత్నంగా ఆలోచించి కొత్త కొత్త కాంటెంట్ ని క్రియేట్ చేస్తూ ఉండాలి. దీంతో పాటుగా సోషలైజింగ్, నెట్వర్కింగ్, సెల్ఫ్ గ్రూమింగ్, ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళు కూడా తిప్పలు పడాల్సి ఉంటుంది. అలా ఎలా అంత తేలిగ్గా తీసిపడేస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ ని అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం ఐఐటిఎన్లు, మెడికోలు మాత్రమే కష్టపడతారు అని ఆలోచించడం చాలా తప్పంటున్నారు. ఎగ్జామ్ లో మీరు రాసింది రైటో రాంగో డిసైడ్ చేసేది కేవలం మీ పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళు మాత్రమే. కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ గాని, ఒక యాక్టర్ గాని, వాళ్ళ సక్సెస్ ని డిసైడ్ చేసేది కొన్ని లక్షల మంది ప్రజలు. సో ఏది అంత ఈజీగా వచ్చేది? ఇన్ఫ్లుయెన్సర్స్ ని అంత తేలిగ్గా తీసి పడేయకండి అని వాదిస్తున్నారు.